బులెటిన్లో డీటెయిల్ చూస్తే హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో బాధితులకు చికిత్స కొనసాగుతుంది. నిమ్స్లో 30 మందికి చికిత్స కొనసాగుతుండగా గాంధీ ఆసుపత్రిలో మరో 18 మందికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నిమ్స్ నుంచి 5 బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కల్తీ కల్లు ఘటనలో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఘటనలో బాధితులకు వేరువేరు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుండగా బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దీని మీద మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ రవి. కూకట్పల్లిలోని హైదర్నగర్ డివిజన్లో జరిగిన కల్తీ కల్లు ఘటనలోని బాధితులకు ఇంకా చికిత్స అందిస్తూనే ఉన్నారనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా 51 మందికి ఈ కల్తీ కల్లు తాగడం వల్ల అనారోగ్య పాలైతే అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేసి ఇంకా చికిత్స అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలోని 18 మందికి, అలాగే నిమ్స్ ఆసుపత్రిలోని 30 మందికి అయితే ఇంకా చికిత్స అయితే కొనసాగుతూనే ఉంది. 3 రోజుల తర్వాత ఏదైతే నిన్న సుమారు 5 మందికి అయితే ఏదైతే ఈ కల్తీ కల్లు తాగడం వల్ల ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇటు నిమ్స్ ఆసుపత్రిలోని జాయిన్ చేసిన తర్వాత నిన్న ఈ 5 కూడా డిశ్చార్జ్ అయ్యారనే తెలుస్తుంది. అలాగే మిగతా వారికి ఇంకా చికిత్స అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ కల్తీ కల్లు ఘటనలోని సుమారు 8 మంది వరకు కూడా మరణించినట్లయితే అఫీషియల్గా నిర్ధారణ అయింది. అలాగే మరి కొంతమందికి ఇంకా ఐసీయూలో చికిత్స అయితే అందిస్తున్నారు. అలాగే ఈ బాధితుల్లోని 6 మందికి ఇంకా డయాలసిస్ కూడా ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ పరిస్థితికి సంబంధించి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా దీనిపై పూర్తిగా ఆరా అయితే తీశారు. అలాగే బాధితులకు మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇటు వైద్యులకు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు కూడా అనేక మంది రాజకీయవేత్తలు కూడా ఈ కల్తీ బాధితులను అయితే పరామర్శించారు. వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి అయితే వాళ్ళైతే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇటు కల్తీ కల్లుకు సంబంధించి ఇంకా దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ శాంపుల్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి అయితే పంపించడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్న కళ్ళు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 7 కళ్ళు కాంపౌండ్లకు సంబంధించి లైసెన్సులు కూడా రద్దు చేశారు. అలాగే ఈ కూకట్పల్లి డివిజన్లో ఉన్న ఈ కల్తీ కల్లు కాంపౌండ్కి సంబంధించి దీనిపై కేసు కూడా నమోదైంది. ఇప్పటికే దీనికి సంబంధించి 7 కూడా ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఇటు కల్తీ కల్లుకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ యాక్షన్ ఉండాలంటూ కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే బాలానగర్ ఎస్హెచ్ఓను కూడా దీనిపై సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కల్తీ కల్లు కాంపౌండ్కి సంబంధించి ఏదైతే అతని హస్తం ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు తేల్చిన నేపథ్యంలో ఇటు ఎస్హెచ్ఓను కూడా సస్పెండ్ చేశారు. అలాగే మరొక పక్క ఇటు కల్తీ కల్లు తాగి ఎవరైతే బాధితులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఇటు ఆ వైద్యులకైతే తెలపడం జరిగింది. రవి. రైట్. థ్యాంక్ యూ కుమార్.